రాజమండ్రిలో దస్తావేజ్ లేఖర్ల పెండౌన్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జరుగుతున్నది అడిగి తెలుసుకుందాం. దస్తావేజ్ లేఖల సంఘం నాయకుల్ని ఈ రోజు చేస్తున్న పెండౌన్ దేని గురించి? ఏదైతే ప్రభుత్వం వారు జీవో నెంబర్ 396ని రిలీజ్ చేశారో అది వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డాక్యుమెంట్ రైటర్స్ అందరం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదైతే జీవో 396 ఉన్నదో అది పూర్తిగా డాక్యుమెంట్ రైటర్స్ వృత్తికి అన్యాయం చేసేటటువంటి జీవోలా ఉంది. అంచేత లేఖర్లకు ఇంకా రేపటి నుంచి భవిష్యత్తు అనేది ఉండదని చెప్పేసి మేమందరం నిర్ణయించుకున్నాం. ఈ కారణం చేత ప్రభుత్వం వెంటనే జీవో 396 ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీసు అనేది కూడా అది సరైన పద్ధతి కాదు. అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మేము ఏదైతే 100 రూపాయలు తీసుకుని డేటా ఎంట్రీ చేస్తున్నామో అదే దాన్నే పీడీ అన్నారు, పబ్లిక్ డేటా ఎంట్రీ అన్నారు. అదే పీపీ విధానం అని చెప్పేసి ఇప్పుడు ఎవరికో ప్రైవేటు కాంట్రాక్టర్స్కి 2000 రూపాయలకి ఇస్తానంటున్నారు. సుమారుగా తూర్పుగోదావరి జిల్లాలో 10,000 మంది ఈ వృత్తిని నమ్ముకుని బతుకుతున్నారు. వీళ్ళందరికీ ఉపాధి పోగొట్టి ప్రభుత్వం రోడ్డు మీదకి లాగి ఈ జీవో 396ని తీసుకొచ్చే ఉద్దేశం ఇది. అని చేత వెంటనే మేము దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం దీన్ని ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాం. దీనివల్ల చాలా ఆంతలు వచ్చాయండి. ఎందుకంటే ఎంతోమంది లేఖర్లు ఆయన చెప్పినట్టుగా మన సాటి లేఖలు చెప్పినట్టుగా ఎంతోమంది వీధిని పడే అవకాశం ఉంది. గతంలో కూడా జీవోని లేవదీశారు. గతంలో కూడా ఇలా జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారు, గ్రామాధిక వ్యవస్థ వచ్చింది. 2001లో లేఖర్ లైసెన్స్ రద్దు చేశారు. అప్పటి నుంచి ప్రైవేటీకరణ అయిపోయింది. చాలామంది కూడా వచ్చి అందరూ కూడా ఈ ప్రతి వాళ్ళు కూడా లేఖరని చెప్పేసి వస్తున్నారు. కానీ వీళ్ళు చాలామంది బ్రోకర్లు తయారు, లేఖల కంటే బ్రోకర్లు ఎక్కువైపోయారు. దీనివల్ల ఎవరినట్టు లేఖలు బాగా బాగుపడిపోతున్నారని చెప్పేసి ఎలాగైనా సరే వీళ్ళని తగ్గించాలని చెప్పేసి సబ్ రిజిస్టర్ ఎదురకుండా వేరే ఆఫీస్ పెట్టేసి అందులో ఎవరినో ఒకరు పెట్టేసి ఆఫీస్కి సంబంధించి ఏమైనా పెట్టి వాళ్ళకి జీతం ఇచ్చి రోజుకి 2,000 రూపాయలు కట్టుకుని ఏదైనా ఎంత డాక్యుమెంట్ అయినా రోజుకి 2,000 రూపాయలు కట్టుకుంటే వాళ్ళకి రోజుకి 20 కోట్లు 200 కోట్ల ఆదాయం వచ్చేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ 390 జీవనం తెచ్చారు. ఎందుకంటే దీనివల్ల చాలా అనిర్దిష్టం కలుగుతుంది. ఎన్నో కుటుంబాలు వీధిని పడతాయండి. అంచేత ఈ జీవోని ఉపసంహరించాలని వెంటనే కోరుతుంటూ మేము అంతా ధర్నా చేస్తున్నాము. నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజ్ లేఖలందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజులు పెండౌన్ చేస్తున్నాం. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని, ముఖ్యంగా మాకు 95లో లైసెన్సులు రెన్యూల్ చేయమని ఇస్తే 95 నుంచి లైసెన్సులు రెన్యూల్ చేయకుండా ఇప్పుడు దాకా మాకు లైసెన్స్ ఇవ్వకుండా మేము ఈ జీవనోపాధి కొనసాగిస్తుంటే లైసెన్స్ ఇవ్వకపోయి మళ్ళీ మా జీవనోపాధిని పడగొట్టి ఏం చేస్తున్నారంటే దస్తావేజ్ లేఖ చేసే పని, డాక్యుమెంట్ రైటింగ్ పని రిజిస్టర్ ఆఫీసులో ఆర్ఎస్కే పేరుతో కొత్త విధానం తీసుకొచ్చి మా యొక్క జీవన ఉపాధిని రోడ్డు మీద పడేసేలా ఉన్నారు. 396ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఇలా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుదేవ్, శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.